అభివృద్ధి మా అజెండా, రాజకీయాలకు తావులేదు. మున్సిపాలిటీకి 58.95 కోట్లు కేటాయించాం. పేదవాడి సొంతింటి కళ నెరవేరుస్తాం. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల వరకే రాజకీయాలని, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం అభివృద్ధి సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించి అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యం. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో పేదల ఇళ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని మంత్రి విమర్శించారు. ప్రజాపాలన మొదటి ఏడాదిలోనే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. త్వరలోనే 2వ విడత ప్రక్రియ ప్రారంభిస్తాం. లబ్ధిదారులకు బాసట, ఖమ్మం రూరల్ మండలం మున్సిపాలిటీలోని 64 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను, 227 మందికి 70.42 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అందజేశారు.